తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులుగా నియమితులైన అక్కినముని కోటేశ్వరరావును రాజమహేంద్రవరం స్పోర్ట్ క్లబ్ నిర్వాహకులు శనివారం సాయంత్రం ఘనంగా సన్మానించారు. వెంకటేశ్వర స్వామి సేవ చేసుకునే అవకాశం రావడం ఆయన పూర్వజన్మ సుకృతమని, అటువంటి సేవాభిలాష కలిగిన వ్యక్తికి మంచి పదవి దక్కిందని ప్రజాప్రతినిధులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్, రాజానగరం ఎమ్మెల్యే బతుల బలరామకృష్ణ, రుడా చైర్మన్ బోర్డు వెంకటరమణ చౌదరి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ఆయన నిత్యం పూజించే ఆ వెంకటేశ్వర స్వామి వారికి ఆయన కొండపైనే ఉండి సేవ చేసుకుంటూ స్తుతించే భాగ్యం దక్కిందన్నారు. మంచి మనిషి, మృదు స్వభావి, మంచి వ్యక్తిత్వం కలిగిన ఆయనకు ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఆయన ఇప్పటి వరకు చేసిన సామాజిక, దైవ సేవా కార్యక్రమాలను కొనియాడారు. అనంతరం దుస్సెలవ, పూలమాల, జ్ఞాపికతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. మునికోటేశ్వరరావు మాట్లాడుతూ తనకు స్వామివారి సేవ చేసుకునే భాగ్యం కల్పించిన సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్లకు కృతజ్ఞతలు తెలిపారు. వీఐపీ ప్రోటోకాల్ దర్శనాలను చాలా వరకు తగ్గించి సామాన్య ప్రజలకు ఆ వెంకటేశ్వర స్వామివారి దర్శన భాగ్యం కల్పించాలన్న లక్ష్యంతోనే చాలామంది బోర్డు సభ్యులు ఉన్నారన్నారు. రాజమండ్రి స్పోర్ట్స్ క్లబ్ పూర్వపు కార్యదర్శి వి భాస్కర్రావు మాట్లాడుతూ చాలా ఏళ్లుగా స్పోర్ట్స్ క్లబ్ నిర్వహిస్తున్నామని, ప్రస్తుతం 90 మంది సభ్యులు ఉన్నారన్నారు. సభ్యుల సహకారంతో స్పోర్ట్స్ క్లబ్ భవన నిర్మాణం చేశామన్నారు. ఆర్యపురం బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, క్లబ్ సెక్రటరీ పిఎస్ రామచంద్రరావు, సీతారాం తదితరులు పాల్గొన్నారు. నాకు ఈ అవకాశం కల్పించిన గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీమతి భువనేశ్వర్ గారు, శ్రీ లోకేష్ గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, వారికి నా మనస్పూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. టీటీడీ పాలక మండలిలో సభ్యులుగా ఈ నియామకం జరిగిన తర్వాత ఇదివరకు ఉన్న సేవ చేయాలని తలంపు మరింత రెట్టింపుగా అయింది. నాకు ఇదివరకు ఏదో వ్యాపారంగా ఆలోచన చాలా ఉండేవి, అవి కొద్దిగా కొనసాగిద్దాం అనుకుంటూ వచ్చాను. కానీ ఈ వారం 10 రోజుల్లో కొంచెం ఆ నిర్ణయాన్ని కొద్దిగా మార్చుకొని ఈ ఆధ్యాత్మికంగా ప్రయాణం చేస్తూ ఎవరైతే పెద్దలు ఈ అవకాశాన్ని కల్పించారో దాన్ని పూర్తిగా అన్ని విధాలుగా సద్వినియోగం చేసుకుంటూ శ్రీ వెంకటేశ్వర స్వామిని సేవ చేసుకుంటూ భక్తజనులకు కూడా పూర్తి సేవ చేస్తూ వీలైనంత మంది సామాన్య భక్తులకి ఇదివరలో 5:30 గంటలకి ఉదయం ధర్మదర్శనం ప్రారంభమయ్యేది. అక్కడ ఇప్పుడు 10:30 వరకు అవకాశం లేదు. ఆ విషయంగా నేను ఇతర సభ్యులందరితో చర్చించి పూర్వం ఏ రకంగా అయితే దర్శనాలు జరిగి తేలిగ్గా నడిచినాయో ఇప్పుడు ఆ రకంగా సమయాన్ని ఇతరుల ప్రోటోకాల్కి ఇతరులకి 4-5 గంటలు పోవటం అంటే దాన్ని కనీసం 1.5-2 గంటల్లో పూర్తి చేయగలిగితే ఇంకో 10,000 మందికి అక్కడున్న తాకిని చాలా వరకు తగ్గించే అవకాశం ఉందని భావిస్తూ ఆ విధంగా 2-3 చర్చించడం జరిగింది. వారు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. చైర్మన్ గారు కూడా దాన్ని ఏ రకంగా మినిమైజ్ చేసి చేద్దామనే ఉద్దేశం ఉన్నది. ఈ కూటమి ప్రభుత్వం ఆయన్ని మంత్రివర్యుల కింద బాధ్యతలు ఇచ్చింది అంటే అది చాలా గొప్ప విషయం. నా ప్రకారం అర్హుడైన కందుల దుర్గేష్ గారికి మనందరి స్నేహితుడిగా ఇది ఆయన ఎప్పుడూ కూడా ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యతగానే తీసుకున్నాడు తప్ప ఒక పోస్ట్గా తీసుకోలేదు. ఈరోజు ఈ క్లబ్లో సుమారు 90 మంది ఉన్నాం. ఈ 90 మంది కూడా రకరకాల వ్యాపారాలు, రకరకాల ప్రొఫెషన్స్ని రిప్రజెంట్ చేస్తూ ఈరోజు ఇక్కడ ఉన్నారు. ఏ క్రీడైనా ఆడితే స్ఫూర్తిదాయకంగా ఉన్న ప్రెసిడెంట్ గారు ఉన్నారు, అలాగే స్ఫూర్తినిచ్చే మెంబర్స్ ఉన్నారు, అలాగే నడుం తట్టే మెంబర్స్ అందరూ కూడా ఎంతోమంది ఉన్నారు. ఒక కార్యక్రమం ఒక తలంపు కనుక పెడితే అందరూ కూడా నిష్ణాతులు అందరూ కూడా సపోర్ట్ చేసేలా ఉంది. ఈ క్లబ్బు అంత ప్రసిద్ధిగాంచిన క్లబ్. రాజమండ్రి స్పోర్ట్స్ క్లబ్లో మెంబర్షిప్ కావాలంటే కదా ఇస్తాము అంటే క్యూల్లో కట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. మేము కూడా బాధ్యతగా రానున్న రోజుల్లో దీన్ని మంచి సోషల్ క్లబ్ కింద ఎలా మార్చాలి అన్నది కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఆలోచిస్తూ మీ క్లబ్ కట్టుకున్న రోజుల్లో ఇక్కడ పొగాకు నారుమళ్ళు తప్ప ఏమీ ఉండేవి కావు.
బట్ ఈరోజు ఇంత చుట్టూరు హ్యాబిటేషన్ వచ్చింది కాబట్టి నేను కూడా చాలా మీటింగ్స్లో చెప్పాను, మనకి సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది, దీన్ని ఏమైనా మార్చుకొని మనం వేరే చోటుకి వెళ్తే బాగుంటుంది అని చెప్పి దానిలో భాగంగా చాలా ప్లాన్స్ కూడా జరుగుతున్నాయి. మంత్రివర్యుల వారికి అలాగే పెద్దలందరికీ కూడా చెప్తున్నారు. ఈరోజు మనలో ఒకరైన అక్కిన మునికోటేశ్వరరావు గారికి గవర్నమెంట్ తరఫున ఆహ్వానించి టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబర్ కింద ఇవ్వడం అనేది మన అందరికీ కూడా చాలా ఆనందదాయకమైన విషయం. ఆయన ఏ వెంకటేశ్వరుని అయితే దేవదేవుడిని నమ్ముకున్నాడో ఆ దేవదేవుడు ఆశీస్సులతోటి, అలాగే చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరూ కూడా తలుచుకుని ఎవరిని పెడితే బాగుంటుందో అన్నది సమగ్రమైన ఆలోచన చేసి ఈరోజు మునికోటేశ్వరరావు గారిని ట్రస్ట్ బోర్డులోకి మెంబర్ కింద తీసుకోవడం జరిగింది. క్లబ్ తరఫున అలాగే ప్రతి మెంబర్ తరఫున కూడా మునికోటేశ్వరరావు గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ క్లబ్ కార్యక్రమాన్ని ముందుకు సాగించమని చెప్పి అధ్యక్షులు గారిని రిక్వెస్ట్ చేస్తూ, అంటే ఒక స్పోర్ట్స్ క్లబ్ సభ్యులుగా మిమ్మల్ని అందరినీ అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక ప్రాంతం, ఒక ఊరు కానీ, ఒక గ్రామం కానీ, ఒక రాష్ట్రం కానీ ఎంత అభివృద్ధి చెందింది, ఎంత పురోగతి చెందింది అనే దానికి కొలమానంగా అక్కడున్న స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ మాదిరిగా ఉంది అనేది ఒక చాలా కీలకమైన కొలమానంగా మనం తీసుకోవచ్చు. కానీ దురదృష్టం ఏంటంటే మన వంటి టైర్ 2 పట్టణాల్లో కానివ్వండి, గ్రామాల్లో కానివ్వండి, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా తక్కువగా మన రాష్ట్రంలో కనబడుతుంది. సో రానున్న రోజుల్లో మీ వంటి వారు యాక్టివ్ పార్ట్ తీసుకుని ఈ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా మనం డెవలప్ చేయొచ్చు ఈ ప్రాంతంలో అని చెప్పేసి మీరందరూ కూడా సలహాలు సూచనలు ఇచ్చి అధికారులని, మంత్రివర్యులని అందరినీ కూడా మీరు భాగస్వామ్యం కావాల్సిన మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఆయన ఏ రంగాన్ని పట్టుకున్నా జాగ్రత్తగా ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఆయన పేరు ఎక్కడ కూడా చిన్న డ్యామేజ్ అవ్వకుండా, ఆయన మీద ఎలాంటి డ్యామేజ్ లేకుండా వారి క్యారెక్టర్ నిలబెట్టుకుంటూ వచ్చారనేది మేము చాలా బాగా గ్రహించాను ఈ మధ్యకాలంలో. అన్నిటికంటే ఈ యొక్క వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా రాజనగరం నియోజకవర్గంలో సీతానగరం మండలం రఘుదేవపురం గ్రామంలో నిర్మిస్తున్నారు. ఆయన మామూలుగా కాదు, తిరుమల క్షేత్రం ఎలా ఉంటుందో అలాంటి దర్శన అనుభూతిని పొందే విధంగా వారు నిర్మాణం చేస్తున్నారు. ఒకరోజు ఎలక్షన్ ముందు వారితోనే మన కృష్ణాజీ గారితో కలిసి సుమారు 2 గంటల సేపు కూర్చుంటే ఆ గుడి గురించి చెప్పినప్పుడు చాలా అద్భుతంగా అనిపించింది. ఇలాంటి మహానుభావులు ఇంకా ఈ గుళ్ళ మీద దృష్టి పెడుతున్నారు అనే దాని గురించి, అసలు దాని భవిష్యత్తులో ఎలా ఉంటుంది ఏంటనేది నాకున్న చిన్న అనుభవాన్ని కూడా కలిపి జోడించుకుని దాని గురించి మాట్లాడుకోవడం జరిగింది. వెంకటేశ్వర స్వామి మీద ఉన్నటువంటి భక్తి, వెంకటేశ్వర స్వామి వారికి ఆలయం నిర్మించాలన్నటువంటి పడిన తపన్నే దృష్టిలో పెట్టుకుని, బాబు మునుకోటేశ్వరరావు గారు, నువ్వు నీ గ్రామంలో నిర్మించే వెంకటేశ్వర స్వామిని ఒక్కడే కాదు, ఈ లోకానికి కలియుగ దైవంగా ఇక్కడ తిరుమలలో కూర్చున్నాను నేను, నువ్వు వచ్చి సేవ చేయాల్సిన అవసరం ఆసన్నమైంది కాబట్టి నువ్వు నా దగ్గరికి వచ్చి సేవ చెయ్యని వారే పిలిస్తే వారు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు మనసులో పెడితే దాన్ని వీరికి ఈరోజు ఈ యొక్క టీటీడీ బోర్డు మెంబర్ వచ్చిందని నేను భావిస్తున్నాను. నేను అక్కిన మునుకోటేశ్వరరావుకి పూర్వజన్మ సుకృతం, ఆ ఏడుకొండ కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల వాడు ఆయనకి సేవ చేసుకునే భాగ్యం కలిగించారు. అది కూడా ఏంటంటే ఎలక్షన్ ముందు మన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు అల్లుడి గారైనటువంటి మన చీఫ్ మినిస్టర్ గారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని రాయమండ్రి తరలించడం జరిగింది ఇక్కడికి జైలుకి. అంటే ఆయనకి ఏంటంటే ఆ నందమూరి తారక రామారావు కుటుంబం మీద ఉన్నటువంటి ఆ అభిమానంతో వారికి ఏం కావాలంటే అన్ని రోజులు ఆయన దగ్గరుండి వాళ్ళకి సేవ చేసుకోవడం జరిగింది. దాని గుర్తింపుగానే ఆ ఏడుకొండలవాడు కూడా కనీసం సంవత్సరానికి ఒక 10 సార్లైనా ఆయన ఏడుకొండలవాడి దగ్గర దర్శనానికి వెళ్తుంటారు. ఆయన యొక్క ఆశీస్సులు కూడా పొందుతుంటారని ఉద్దేశంతో ఎంతో నాకు అభిమానమైనటువంటి ఆ ఏడుకొండలవాడు ఒక అభిమానంతో ఇవాళ మునికోటేశ్వరారికి ఇవాళ తిరుమల దేవస్థానానికి
మెంబర్గా ఉన్నారంటే చిన్న విషయం కాదు అది. అది ఎప్పుడో వాళ్ళ తల్లిదండ్రులు ఆయన కూడా చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం. శ్రీ అక్కిన మునికోటేశ్వరరావు గారు తిరుపతి దేవస్థానం యొక్క బోర్డు మెంబర్గా నియమించబడ్డాం. నిజానికి పదవులు కావాలనో పదవుల్లో ఉండాలనో ప్రత్యేకంగా ఏనాడు ఆలోచించినటువంటి వ్యక్తి శ్రీ మునికోటేశ్వరరావు గారు. నాకున్నటువంటి వారితో ఉన్నటువంటి పరిచయంలో నేను గమనించింది వారు నిరంతరం కూడా వ్యాపారం, దాంతోపాటు ప్రజాసేవ, ఈ రెండింటిని సమ్మిళితం చేస్తూ ముందుకు వెళ్ళేటువంటి సౌజన్యశీలురు శ్రీ మునికోటేశ్వరరావు గారు. నేను అనుకుంటూ ఉంటాను, వారి తల్లిదండ్రులు చిన్నప్పుడే ఊహించి పెట్టారేమో మునికోటేశ్వరరావు గారని. ఆ వెంకటేశ్వర స్వామిని తపస్సు చేసేటువంటి ముని ఈ కోటేశ్వరరావు గారు. అంతేకాకుండా ముని మాత్రమే కాకుండా మౌని కూడా ఆయన. ఎందువల్లంటే చాలా తక్కువ మాట్లాడతారంటే చాలా మౌనంగా ఉండేవారు మౌని. దాంతోపాటు కోటేశ్వరరావు అనేదానికి ఏ అర్థం ఉన్నా ఆయన కోటీశ్వరరావు, ఎందుకంటే చాలా డబ్బు ఉన్నటువంటి వ్యక్తి. ఇవి కూడా ఉన్నాయి కనుక మౌని, ముని, కోటేశ్వరరావు మూడు కూడా ఉన్నటువంటి నిండైన వ్యక్తిత్వం మన కోటేశ్వరరావు గారిది. దానికి మించి నాకు కనిపించింది ఆయన దగ్గర ఆయన వ్యవహరించేటువంటి తీరు. వారి కుటుంబం యావత్తు, వారు మొత్తం అందరూ కూడా చాలా ఉన్నత స్థానానికి ఎదిగినప్పటికీ కూడా వ్యాపార రంగంలో కానీ సామాజిక రంగంలో కానీ చాలా పెద్ద స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఏనాడు ఆ రకమైనటువంటి భేషజాన్ని కానీ ఆ రకమైనటువంటి అహంభావాన్ని కానీ ప్రదర్శించకుండా డౌన్ టు ఎర్త్ అంటూ ఉంటాం మనం. ఆ డౌన్ టు ఎర్త్ ఉండేటువంటి మనిషిగా నాకు తెలిసిన వారిలో అగ్రగణ్యులు శ్రీ మునికోటేశ్వరరావు అనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.